రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 7వ విచారణకు డుమ్మా కొట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున తాను హాజరు కాలేనని ఆయన సమాధానం ఇచ్చారు. పదే పదే సమన్లు జారీ చేయడం సరికాదని ఈడీకి తెలిపారు ఆయన. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 7వ విచారణకు డుమ్మా కొట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున తాను హాజరు కాలేనని ఆయన స్పష్టం చేశారు. పదే పదే సమన్లు జారీ చేయడం సరికాదంటూ కూడా ఈడీకి తెలపడం జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 7వ విచారణకు డుమ్మా కొట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున తాను హాజరు కాలేనని ఆయన సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ సిరాజ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సిరాజ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాత్రం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మాత్రం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు రావాలంటూ కూడా ఈడీ నోటీసులు ప్రధానంగా పేర్కొంది. అయితే గతంలో కూడా ఈడీ అధికారులు 6 సార్లు కూడా నోటీసులు ఇచ్చారు. మరోసారి 7వ కూడా విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. కానీ 7 సార్ల విచారణలో కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా కొట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు సంబంధించిన వ్యక్తిగత ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న వేళ చాలా వ్యక్తిగత సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో తాను రాలేను. అంతేకాకుండా ఇది సంబంధించిన కేసు కూడా న్యాయస్థానంలో వాదోపవాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మార్చి 16న మరోసారి కూడా దీని మీద వాదోపవాదనలు కొనసాగున్నాయి. అయితే దీని మీద అంటే వాదోపవాదనలు విన్న న్యాయస్థానం అనంతరం అంటే న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇచ్చిందో ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే రిలాక్సేషన్ అంటే తర్వాతకి హాజరవుతాను, ప్రస్తుతం అయితే హాజరు కాలేనంటూ కూడా ఈ ఈడీ అధికారులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దానికి సంబంధించిన రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమన్నా సరే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం 7వ అంటే టోటల్గా 7 సార్లు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ ఈ నోటీసులకు మాత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కాలేదనే చెప్పుకోవాలి. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ.